బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. అఘోరి వెనుక వ్యూహమేంటి? అఘోరి పయనం ఎటు? తన ఆలోచన, తన ప్రయాణం ఇవన్నీ కూడా ఒకరు ఆదేశిస్తే జరిగేటివి కాదు, దైవ ఆదేశాను ప్రకారం జరుగుతున్నవే అని ఆమె తొలి నుంచి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణ నుండి ఆమె గుజరాత్కి వెళ్ళటం, ఇక్కడ కూడా చాలా చాలా కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. మోదీ గారిని ఆమె కలవబోతోంది. హిందూ సనాతన ధర్మం కోసం ఏదో ఒక స్టెప్ తీసుకోబోతున్నారు. దానికి పొలిటికల్ టచ్ కూడా ఉండబోతోంది. ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్న క్రమంలోనే మళ్ళీ మనం విశాఖ జోడుగుళ్ళపాలెంలో ఉన్న నాగక్షేత్రం ప్రభాకర్ బాబాజీ వారిని కలవటానికి వచ్చాం. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు అఘోరీల సమావేశం కూడా జరిగింది. బాబాజీ వారి సమక్షంలో రాజేష్ అఘోరి, ఇలా పలువురు అఘోరాలు కూడా సమావేశమై ఒక ప్రణాళిక, ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, ఇది ఏ రకంగా సనాతన ధర్మానికి పనికొచ్చే కార్యక్రమం, ఒక బృహత్తరకరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అఘోరి అంశం కూడా చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. సో దీనికోసం అసలు ఏంటి ఈరోజు అఘోరీల సమావేశం బాబాజీ వారి ఆధ్వర్యంలో జరగటానికి కారణం ఏంటి, ఏం చేయబోతున్నారు, ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. రాజకీయ నాయకుల సమావేశం అయితే ఏదో కీలక ప్రకటన ఉంటుందని ఒక ఆసక్తి, అఘోరీల సమావేశం మీ ఆధ్వర్యంలో అనేటప్పటికీ ఇది కూడా చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే అఘోరి ఈ మొత్తం అంతా చూస్తున్నాం కాబట్టి ఏం చేయబోతున్నారు గురూజీ? ఇప్పుడు ఉత్తర భారతదేశంలో మేము ఇప్పటివరకు సాధనలు అవన్నీ చేసాం. ఉత్తర భారతదేశంలో దాన్ని దైవభూమి అంటారు. దేవతలందరూ కూడా ఉత్తర భారతదేశంలో పుట్టారు. దక్షిణ భారతదేశంలో ఇది గురుభూమి, గురువులందరూ ఇక్కడ పుట్టారు. నాతో సహా మీకు హిమాలయాల్లో చూసినట్టయితే ఎక్కువ మంది దక్షిణ భారతదేశం నుంచే ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్ళు, అంటే బాగా సాధన చేసి పెద్ద పెద్ద స్వామీజీలుగా, జ్ఞానానంద స్వామి, జ్ఞానానంద, అలాగే ప్రణవానంద, హంసానంద, అలాగే దయానంద సరస్వతి, అందరూ కూడా పెద్ద పెద్ద గురువులు అందరూ కూడా ప్రపంచంలో పేరు మోసిన వాళ్ళందరూ ఇక్కడ పుట్టారు. అందుకే ఇది జ్ఞానభూమి, అది దైవభూమి. కానీ నార్త్లో ఏమనుకుంటారంటే మనం అందరూ రాక్షసులమేమో అనిపిస్తుంది వాళ్ళకి. మనకి భక్తి సరిగా లేదు, మనకి అన్నీ కూడా స్వార్థపరులు అనేటటువంటి ఆలోచనలో కొందరు ఉంటారు అక్కడ. అలాగే సౌత్ అంటే కొంచెం చులకన భావం కూడా ఉంటుంది. వాళ్ళు మన దేశంలో కలిసి ఉండరు. మన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఆర్యులని, మనం ద్రవిడులు అని ఒక వ్యత్యాసం చూపిస్తుంటారు. అందుకే కొంచెం నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళు చులకనగా కనబడుతుంటారు. అయితే సాధనలో వీటన్నిటికీ అతీతమైనటువంటిది సాధన. అది హిమాలయాలు చాలా ఎత్తైన పర్వతాలు, ఆ ఎత్తైన పర్వతాల్లానే ఉంటారు హిమాలయ సాధకులు. ఈరోజు మేము సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే, కొన్ని యుగానికి ఒక్కడు అంటుంటారు, అప్పుడప్పుడే ఒక్కొక్కరు కనపడతారు సనాతన ధర్మానికి. మిగతా వాళ్ళందరూ సనాతన ధర్మాన్ని ఉపయోగించుకొని ఆ సనాతన ధర్మాన్ని సాధన చేయకుండా ధనం వైపు మళ్ళిస్తున్నారు. సనాతన ధర్మం పేరుతో ధనాన్ని సంపాదిస్తారు, సాధనాన్ని కాదు. అలాంటి వారు ఎక్కువైపోతున్న రోజుల్లో అధర్మం పెరుగుతుంది. నిజానికి సనాతన ధర్మం అనే దానికి డెఫినిషన్ సరిగా అర్థం చేసుకోండి. ఆ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికని ఆదిశంకర్ల వారు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే మీరందరూ ఫెయిల్ అయినప్పుడు కింద భోగాలు అనుభవిస్తూ అన్ని రకాల అనుభవాలని పొందుతూ సుఖంగా జీవించడానికి మనం ఎక్కువగా ప్రయాసపడుతుంటారు కింద. కానీ హిమాలయాల్లో సుఖాలని, భోగాల్ని అన్నిటినీ త్యాగం చేసి, ఇది భోగభూమి కింద, అది యోగభూమి పైన. అందుకే చాలా ఎత్తుగా ఉంటుంది యోగభూమి. అక్కడ త్యాగం చేస్తేనే యోగభూమిలో నిలబడతాం. ఇక్కడ భోగం రోగానికి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సనాతన ధర్మానికి విఘాతం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా స్త్రీ అంటే ఆట వస్తువుగా చూస్తుంది. భర్త కూడా పెళ్లి చేసుకున్న తర్వాత అదేదో బానిస, భార్య అంటే ఒక బానిస. ఆ సహధర్మచారిణిగా ఎవరు భావన చేయట్లేదు. కానీ సనాతన ధర్మం సహధర్మచారిణి అన్నది. భార్య అనలేదు, పెళ్ళం అనలేదు.
కానీ పెళ్ళాలు ఉన్నారు, మొగుళ్ళు ఉన్నారు, భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. కానీ సహధర్మచారిణిగా నిలవాలి భారతీయ ధర్మం. సహధర్మచారుడిగా ఉండాలి. అది రాముడికి సీతకే తగినటువంటి అలాంటి ధర్మాన్ని ఆచరించేటటువంటి రోజు నుంచి ఈ రోజుకి పళ్ళెం పెట్టేదే పెళ్ళం అనుకునేటటువంటి రోజులు వచ్చినాయి. పెళ్ళానికి, భార్యకి, సహధర్మచారికి తేడా తెలియనటువంటి పురుషుడు జీవిస్తున్నటువంటి ఈ లోకంలో ధర్మం దిగజారిపోయింది. అందుకు ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడు వచ్చింది. ఇలాంటి పునఃప్రతిష్ఠ చేయాలంటే ఒక్కరు కావాలి, ఎవరో ఒకరు కావాలి, తను తాను సమర్పించుకునేవాడు కావాలి. అలాంటి వాడు ఒకడు వచ్చాడు, అలాగే రాజకీయంలో ఒకడు వచ్చాడు, అలాగే ఆధ్యాత్మికంగా ఒకరు వచ్చారు. వాళ్ళకి మిగతా యోగులందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ కోసమని ఒక సేనను తయారు చేయడం అనేటటువంటిది ఒక ఆలోచన మాత్రమే. సనాతన సేన అది ఏ రూపాంతరం జరుగుతుంది, దానికి అంతా కూడా నిర్దేశకత్వం చేశాం. ఆ నిర్దేశకత్వం చేసి ఒక నిర్ణయానికి వచ్చాం. అది నిర్ణయాన్ని హిమాలయ పైన మాకు కూడా వ్యవస్థలు ఉంటాయి. ఒక్కొక్క వ్యవస్థ ముందు సామాజిక్ అంటే సమాజంలో ఉండేవాళ్ళు, తర్వాత సేవక్ గురువు దగ్గర ఉండే సేవను చేసేవారు. సేవకు తర్వాత మనకు సాధక్ వస్తుంది. సాధక్ తర్వాత మాకు బోధక్ వస్తుంది. బోధక్ తర్వాత ప్రచారక్, తర్వాత ప్రసారక్, తర్వాత ఘోరక్. ఈ ఈ ఈ చదువులు ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్ అన్నిటినీ కూడా మేము సామాజికలో ఏం చేస్తున్నామంటే రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో, మీ ఇంట్లో కూడా ఒక అఘోర ఉంటాడు. నువ్వే అఘోర కావచ్చు, జర్నలిస్టు, కానీ నువ్వు అఘోరాగా పనిచేస్తావు. ఎలా అంటే మీరు అలా అఘోర అని ఒక పెద్ద పదం వాడేటప్పటికి అంటే మేము కూడా ఇవన్నీ పక్కన పెట్టేసి అలా అందుకే సామాజిక అఘోర వేరు. ఇది మేము తయారు చేసింది. యూత్ అందరూ గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ అఘోరాగా మారచ్చు. ఎలా అంటే మీ ఎదురుగా జరుగుతున్నటువంటి ఘోరాన్ని, కుక్కను కొడుతున్నాడు ఎవడు అనవసరంగా, అది ఘోరమైన పని. మీరు ఆపండి, నువ్వు ఆపగలవు కదా, యు బికమ్ అఘోరా. మీ బిడ్డను ఎవరో అన్యాయంగా ఏదో చేస్తున్నాడు, నువ్వు ఆపగలవు కదా. ఆపితే నువ్వు ఒక్కదాని ఆపితే 10 మంది కలిసి రావచ్చు దుర్మార్గులు. అందుగురించి అఘోరా, ప్రతి ఇంట్లోనూ అఘోరా అంటే వీళ్ళందరూ ఒక చోటకి చేరతారు నీకు సపోర్ట్ రావడానికి. ఒక స్త్రీగా నీకు సపోర్ట్, నీ భర్తే నిన్ను హింసిస్తున్నాను అనుకో, అది ఘోరం. కాబట్టి అఘోరా కల్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ ఏర్పాటు చేయడానికి, శిక్షణ ఏర్పాటు చేయడానికి మేము ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాం. అంటే మీరు తీసుకున్న నిర్ణయం, జర్నలిస్టులో కూడా అఘోరాలు ఉంటారు, కెమెరామెన్లో అఘోరాలు ఉంటారు. అంటే అఘోరం అంటే ఘోరాన్ని ఆపడమే. అది సామాజిక స్థాయిలో అఘోరాలను తయారు చేయాలనుకున్నాం. రెండో స్టెప్లో వీళ్ళలో డెడికేట్ అయ్యి బాగా పనిచేస్తున్న వాళ్ళకి సేవకుగా మారుతారు. సేవక్ అంటే హిమాలయాల్లో గురువుల దగ్గర సేవలో పరిణతి చెందితే సేవ. ఎందుకంటే ఎవరైతే గురువు దగ్గర సరిగ్గా సేవ చేస్తారో సమాజానికి సేవ చేయగలుగుతారు. దాంట్లో భక్తి, ప్రపత్తి, శరణాగతి అని ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పడానికి మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వ్యవస్థ. ప్రతి ఇంట్లోనూ అఘోరా తయారవ్వాలి, ప్రతి యువకుడు అఘోరా కావాలి. రేపు భవిత యువతది, రేపుడు ప్రపంచం ఏలేది మీరే. మీరు ఇప్పుడు సరిగా లేకపోతే రేపు రాబోయే విపత్తులను తట్టుకోవడం చాలా కష్టం. మీ ఇంట్లో పిల్లల్ని నమ్మేస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒకవేళ పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వీటిని ఏ వ్యవస్థలు పనిచేయవు. ఇప్పుడు పనిచేస్తున్నాయి అనుకుంటున్నావు నువ్వు? చెప్పు, నువ్వు ఇప్పుడు ఫోన్ చేయి, రాలేరమ్మా. వాళ్ళు డ్యూటీ చేస్తారు, వాళ్ళు కూడా మనుషులే. కానీ ప్రతి చోట ఉండాలంటున్నాను రక్షణ వ్యవస్థ. పోలీసులు రక్షణ వ్యవస్థ కాదు, నువ్వు ఆత్మ సంరక్షణ చేసుకోవడానికి నీకు యుద్ధ విద్యలు కావాలి. అర్థమవుతుందా? నీ చేతులే ఒక మారణాయుధాలు కావాలి. అలాంటి ట్రైనింగ్ మేము ఇస్తాం. చూడండి, ఇలా అన్నాం అనుకోండి, ఇది చూడు, ఇలా కొడితే నిన్ను అలా తయారు చేస్తాం. పోలీసు వచ్చి రక్షించే రాత్రి అంతా అంటించారు, గంజాయి తాగి డ్రగ్స్ తాగుతూ పక్కన. మరి పోలీసు వచ్చేసరికి అదంతా అయిపోయింది, తగలబడిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంక ఈ వ్యవస్థలు పనిచేయవమ్మా. రేపు రాబోయే రోజుల్లో దుర్మార్గులు, రాక్షసులు సంఖ్య, ఎందుకంటే కలియుగం యొక్క ఇది పెరుగుతుంది కాబట్టి ప్రతి చోట అత్యాచారాలు జరుగుతాయి. అందుకే మేము ఇప్పుడు విశాఖపట్నంలో జరిగింది అంటున్నారు. లాస్ట్ మీద గ్యాంగ్ రేపు మరలా
ఆ తల్లి అమ్మ నువ్వు ఆలోచించు, ఒక బిడ్డ తల్లిగా ఆలోచించు, ప్రతి ఒక్కరు ఆలోచించండి. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక స్త్రీని, ఆ సున్నితంగా పెంచుకున్నటువంటి ఒక బిడ్డని ఎంత కర్కశంగా, పైగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి ఫ్రెండ్స్ ఏది పంచుకుంటారా, నంచుకుంటారా ఒక స్త్రీని? మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మీరు అందరూ చెప్పండి. మీరు ఒక స్త్రీ యాంకర్గా, మీరు ఇక్కడ ఎవరైతే మీడియాలో ఉన్నారో మీరు అందరూ స్త్రీలు, మీ పిల్లలకు వస్తుంది. ఈరోజు చెబుతున్నాం, ఎవరు రక్షించలేరు. అందుకే ప్రతి ఒక్కరూ అఘోరా కావాలి. ఈ అఘోరాన్ని ప్రతి గ్రామంలో విస్తరించడం అనేది నెక్స్ట్ ప్రోగ్రామ్ అమ్మ. క్లియర్గా చెప్తున్నాం. ప్రతి గ్రామంలో అఘోరా ఉంటుంది, నేను ఉంటాను, రాజేష్ ఉంటాడు, అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో నెట్వర్క్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఇది మాది కాదు, పైవారు ఆమోదం అయిన తర్వాత ఇంకా పరిశీలనలో ఉంది. మీ ఆలోచనకి ప్రభుత్వాల సపోర్ట్ కూడా తప్పకుండా ప్రభుత్వాలకి సహకారం చేసే సేన ఇదంతా కూడా. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఎప్పుడు కాదు. చరిత్ర చూడండి, మొఘల్ లాంటి వాళ్ళు, అరబ్బులు లాంటి వాళ్ళు దాడి చేసినప్పుడు మేమే రక్షించాము. రాజ్యాలు పనిచేయలేదు, ప్రభుత్వాలు పనిచేయలేదు, రాజులు పనిచేయలేదు. వాళ్ళు ఎప్పుడు సుఖభోగాలను అనుభవించడానికే ఉంటారు. అంతేగాని మాలాగా త్యాగం చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే మేము ఏది కోరుకోం, మా పని మేము చేస్తుంటాం. కాబట్టి నాగా సాధువులు అందరూ కూడా వాళ్ళు వారియర్స్, ప్లటూన్స్ ఆఫ్ ద మిలిటరీ. ఏ మిలిటరీ మీరు చూశారు కదా, అదేదో సినిమాలో కిలిబిలి సైన్యం ఏదో అన్నారు, ఏమంటారు దాన్ని, బాహుబలి సినిమాలో వాళ్ళు ఎవరో వచ్చేస్తారు కదా, అలా వస్తారు మా వాళ్ళు. మీకు తెలీదు, మా వాళ్ళు చూడండి, నిన్న వచ్చారు. నిన్న మాకు ఇక్కడ జరిగింది, మాకు నిన్న మా వాళ్ళు అందరూ వచ్చారు. చూడలేదేమో మీరు, ఎలా ఉంటుందో చూడండి, బీభత్సం కింద ఉంటుంది. కుంభమేళ జరగబోతుంది కదా, ఫస్ట్ విజిట్ అంతా వస్తారు. మాకు ఏర్పాట్లు చేయాలి అక్కడ. ఏర్పాట్లు అంటే పెద్ద పెద్ద బిల్డింగులు లాంటివి కట్టేస్తారు టెంపరీగా, వాటిలో ఎన్నో ఏర్పాట్లు చేస్తారు. ఒక్కొక్క అఖాడాకి ఏకంగా పెద్ద పెద్ద ప్యాలెస్లు కడతారు, టెంపరీ ప్యాలెస్. వాటి అరేంజ్మెంట్స్కి మా వాళ్ళు వచ్చారు. చూస్తే మీకు తెలుస్తుంది నిన్న నార్త్ అంతా కూడా ఏం జరిగింది అనేది. కాబట్టి మేమంతా కూడా కన్స్ట్రక్టివ్ ఫోర్స్ అండ్ డిస్ట్రక్టివ్ ఫోర్స్. వీ వాంట్ టు డిస్ట్రక్ట్. మా 3D యాక్షన్ ప్లాన్ ఉంటుంది, అది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. 3D అంటే ఫస్ట్ డైలాగ్, మీతో మాట్లాడతాం, అమ్మా నువ్వు తప్పు చెబుతున్నావు నీ మీడియాలో, సరి చేసుకో, మీ మీడియా వాళ్ళు సరి చేసుకోండి కొందరు, అయిపోయింది డైలాగ్. మీరు ఏమైనా అడిగితే చెప్తాం, ఏ ప్రశ్న అయినా అడగండి, మీరు అర్థమయ్యే వరకు చెప్తాం, శాంతంగా చెప్తాం. మీరు మాత్రం అర్థం చేసుకోలేదు, డైలాగ్ తర్వాత డెమాన్స్ట్రేషన్, రోడ్డు మీద కూర్చుండము, ఇంకో చోట కూర్చుండము, ఏదో చేస్తాం. అది కూడా మీరు వినలేదు అనుకోండి, డిస్ట్రక్షన్, డైరెక్ట్ అటాక్. ఇది హిమాలయ యోగులు చేసేది. మీరు చూడలేదు, మీరు చూడండి. ఆ డిస్ట్రక్షన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఏంటి, మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడం కోసమని డిస్ట్రక్షన్ అనేది. డిస్ట్రక్షన్ కాదు, అది కన్స్ట్రక్షనే మా దృష్టిలో. మీకు కనపడేది డిస్ట్రక్షన్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ పరిధిలో మీరు ఆలోచించండి. ఇది మన దేశం, మన పిల్లలు నివసిస్తున్నారు, మన పిల్లలది భవిష్యత్తు. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఆడపిల్లల రక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ప్రతి ఇంట్లో అఘోరా కావాలి. మీరు ఒక్కరు కాదు, మీతో సైన్యం అంతా ఉంటుంది. ఇది భారతదేశంలో ఒకటే కాదు, అనేక దేశాల్లో ఇది విస్తరించబోతుంది. అలాంటి ప్రణాళికలు సంసిద్ధమవుతున్నాయి. భారత సంరక్షణ, సనాతన సంరక్షణ, ప్రతి ఆడపిల్ల యొక్క సంరక్షణ, ప్రతి స్త్రీ యొక్క సంరక్షణ, గో సంతతి సంరక్షణ, సనాతన ధర్మానికి సంబంధించిన గుళ్ళు సంరక్షణ. సనాతన ధర్మం అంటే కేవలం గుళ్ళు మాత్రమే కాదు సుమా, మసీదు ధ్వంసం అయినా సరే భారతదేశంలో మేము ఉంటాం. కాబట్టి మసీదు ధ్వంసమైన అన్నానంటే, మీ మసీదులో ఉన్న దేవుణ్ణి నేను ఆరాధిస్తా, నీవు నా గుళ్ళో ఉన్న దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకో. ఎందుకు చేతంటే నీ మసీదుకి వచ్చి నేను నమాజ్ చేస్తా, కానీ నువ్వు నా ఆలయానికి వచ్చి ప్రార్థన చేస్తే అది సనాతన ధర్మం. అందరం సుఖంగా ఉంటాం. ఒక క్రిస్టియన్ నా మతం గొప్పదనక నువ్వు ఎక్కడి నుంచి వచ్చో గుర్తుంచుకో. ఈ దేశానికి సంబంధించి ఈ నేల నీది కాదు. ఏ అరబ్బులు
హిందుస్థానీలు కాదు, ఎందుకంటే అరబ్ నుంచి వస్తాయి. ఒకవేళ హిందుస్థాన్లో పుట్టిన వాళ్ళు అయితే అరబ్బులు ఎప్పటికీ కాదు. అరబ్బులు కాని వాడు ఇస్లాం కాదు. ఇది భారతీయ సనాతన సాంప్రదాయానికి మనం అందరం వారసులం. మీ బిడ్డల మధ్యన, మా బిడ్డల మధ్యన, మీ మధ్యన, మా మధ్యన మతం అనేటటువంటిది విడదీస్తుంది. మతం కాదు. మతం అంటే మమతల హోమం కావాలి, మారణ హోమం కాకూడదు. అంచేత మీ అభిమతాలు పక్కన పెట్టండి. సనాతన ధర్మం ఏం చెబుతుంది చూడండి. మా రామచరణ్ వెళ్ళి దర్గాకి వెళ్ళాడు అంటే మీ దర్గాకి రావడం కాదు, మీ దగ్గరకు వచ్చాడు అని. కాబట్టి ఇలాంటి సంస్కృతిని అలవాటు చేసుకోండి. జిహాద్ అంటే జీవహత్య కాదు. దేవుడి కోసం చచ్చిపోవడం అంటే, దేవుడి కోసం చచ్చిపోకండి. మీరు దేవుడి కోసం చనిపోమంటలా. జిహాద్ అంటే జీవహత్య కాదు, ఎదుటివాళ్ళని చంపడం కాదు. నీలో ఉన్నటువంటి దుర్గుణాలను చంపడమే జిహాద్ అంటే. పవిత్ర యుద్ధం, పవిత్రత కోసం యుద్ధం చేయడం జీవహత్య. నీ లోపల ఉన్నటువంటి అపవిత్రతను తొలగించడానికి చేయమన్నది ఖురాన్. నీ అర్థం మార్చేసి నీకు చెప్పేటువంటి బోధకులు నీ అర్థం మార్చేశారు. ఎదుటి వాళ్ళని చంపే దేవుడి కోసం అని. నో, నీ లోపల ఉన్నటువంటి అపవిత్రతను చంపేయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేటువంటివి మనలో ఉంటాయి. వీటి మీద యుద్ధం ప్రకటించడమే పవిత్ర యుద్ధం. అదే జిహాద్ అంటే. ముస్లిం సోదరులు గుర్తుంచుకోండి, సనాతన ధర్మం అంటే దాంట్లో ఇస్లాం ఉంటుంది. దాంట్లో మీరు ఏ మతమైనా పెట్టుకోండి, మీ అభిమతం అది. కానీ హిందూ అది కూడా మతమై ఉండొచ్చు. సనాతనం అనేది ధర్మం మాత్రమే. కాబట్టి ధర్మం అందరికీ ఉంటుంది. ఆ ధర్మాన్ని ఆచరించినప్పుడే మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి నో మోడీ నో పవన్ కళ్యాణ్. మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు చెప్పాము ప్రెస్ మీట్లో, నో, ఎవరిని మేము కలవాల్సినటువంటి అవసరం లేదు. మాకంటూ ఎత్తైన శిఖరాల మీద ఉన్నటువంటి సిద్ధ పురుషులు ఉన్నారు. వాళ్ళకి ఇంకా వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలు. మోడీ కూడా చిన్న పిల్లోడి కింద లెక్క వాళ్ళ ముందు. మహా అవతార బాబాజీ సిద్ధ పురుషుల ముందు ఎంతో సర్వేశ్వరానంద మహారాజు వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు సిద్ధ పురుషులు. వాళ్ళకి తెలుసు వాళ్ళు చాలా చిన్నవాళ్ళు అని మోడీ వీళ్ళందరూ. అలాంటి వారి దగ్గర శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళకి పెద్ద ఈ రాజకీయ నాయకులు పెద్దగా ఏమి అనిపించరు. కాబట్టి ఏ రాజకీయ నాయకుడిని కలవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పైవారి ఆదేశం ఉంటే తప్పకుండా మేము కలుస్తాం, లేకపోతే వాళ్ళు కలుస్తారు. ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు లేవు. పవన్ కళ్యాణ్ కలవాల్సిన అవసరం లేదు. నేను 27 సంవత్సరాల నుంచి నేను కలవలేదు. ఒకసారి నాకు దీక్ష ఇమ్మన్నారు, ఇచ్చాను, అంతవరకే. తర్వాత మేము కలవలేదు. మొన్న మాకు ఆదేశం వచ్చింది చంద్రబాబుని కలవమని. చంద్రబాబు దగ్గరికి వెళ్ళాం, ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసాం, మేము వచ్చేసాం. మరలా అన్నీ సీట్లు వచ్చినాయి. చూసావా నువ్వు వీడియో? ఎన్ని సీట్లు వచ్చినాయి? అన్నీ సీట్లు వచ్చినాయి. ఎప్పుడు? May 12th ఇచ్చింది. అప్పటికి కేకే చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, మీ మీడియా చెప్పలేదు. నేను ఎన్ని సీట్లు ఇచ్చానో అన్నీ వచ్చినాయి. అది నాది కాదు, పైనుంచి వచ్చిన ఆదేశాన్ని మేము పాటిస్తాం, అంతవరకే. కాబట్టి ఎవరో ఏ కూటమి వస్తుందో మేము జ్యోతిష్యం చెప్పనయ్యో, మీరు అయితే రేపు రష్యా ఏమవుతుంది ఇలాంటివి చెప్పమని మమ్మల్ని అడగండి. ఈ ప్రజలు కింద కామెంట్ చేస్తారు. నేనేం జ్యోతిష్యుని కాదు, నేను గురువుని కాదు, నేను స్వామీజీని కూడా కాదు. గుర్తుంచుకోండి. మీరు నా దగ్గరికి రావాలని ప్రయత్నం చేయకండి, నేను ఎక్కడ ఉండను. నన్ను కలవాలని ప్రయత్నం చేయొద్దు. నా ఫోన్ నెంబరు ఉండదు. కాబట్టి దయచేసి ఈ మీడియాలకు కూడా నేను ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. ఫోన్ నెంబర్లు ఎవరు ఈ మీడియా వాళ్ళు కూడా ఎవరికి ఇవ్వకండి. చాలా మీడియాలు ప్రయత్నం చేస్తున్నాయి, మేము ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు. కాబట్టి ఎవరికి సాధన గురించి మేము చెప్పట్లేదు. అంటే నేను గురువుని కాదు కాబట్టి. నేనేదో ఒక మార్కెట్ ఓపెన్ చేయడానికి నేను సంసిద్ధుడిగా లేను. కాబట్టి నా గురించి ఎవరు ప్రయత్నం చేయకండి. మాకు హిమాలయాల్లో చాలా పని ఉంది. మా పని మీ గురించే, మా గురించి కాదు. బాబాజీ, గుజరాత్ నుండి మళ్ళీ మీ ప్రయాణం హిమాలయాస్కేనా? నో, తెలంగాణ వస్తుంది. తెలంగాణ వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా కంగారు పడకండి. ఎలాంటి హాని ఉండదు, ఎలాంటి మత విద్వేషాలు ఉండవు. మీరు అక్కడ ఉన్న జనం కూడా సహకరిస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా చాలా వరకు సహకరిస్తుంది. అపోహలు కేవలం మీడియాలో, కొన్ని మీడియాలు అపోహలు కల్పిస్తుంది. ఆ అపోహలు నమ్మకండి. ఏమైనా ఉంటే డైరెక్ట్గా కూర్చుని మాట్లాడదాం. అఘోరాతోటైనా మాట్లాడదాం, మాతోటైనా మాట్లాడదాం. ప్రభుత్వాలు ఎలాగా అపోహలకు గురి కాకండి, కంగారు పడకండి. ప్రజలు కూడా ఏదైనా ఉంటే అందరం కూర్చొని మీ 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 యొక్క శ్రేయస్సు కోసమే. ప్రభుత్వం సుఖంగా ఉండాలి, ప్రజలు సుఖంగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. ఇవి మా ఆదేశాలు. కాబట్టి మీరు ఎవరు బాధపడకండి, భయపడకండి. మేము మనుషులమే కదా,
మేము పైనుండి వాళ్ళ ఆదేశాన్ని అనుసరిస్తున్నాం లోక కళ్యాణం కోసం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అన్నీ కూడా మంచి జరుగుతాయి, ప్రభుత్వాలకి ప్రజలకు కూడా.